పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. సో పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ మీకు ఇక్కడ కనిపిస్తోంది. సో వాళ్ళ బ్యాట్స్మెన్స్, వికెట్ కీపర్స్, ఆల్రౌండర్స్, సో చాలా మంచి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది స్క్వాడ్ అన్నది. కానీ ప్రతి స్ట్రాంగ్ స్క్వాడ్లో ఖచ్చితంగా ఏదో ఒక బొక్క ఉంటుందన్నమాట. దాన్నే ఇప్పుడు మనం వెతికి పట్టాలి. సో ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడదాము. చూసాము అంటే స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్, చాలా స్ట్రాంగ్ భయ్య. శ్రేయస్ అయ్యరు, గ్లెన్ మ్యాక్స్వెల్, నేహల్ వదేరా అండ్ మార్కస్ స్టోనిస్ ఎక్కడ ఆడతామో మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి తనని కూడా మిడిల్ ఆర్డర్లోకి వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ శశాంక్ సింగ్, సో డెప్త్ కూడా కనిపిస్తుంది బ్యాటింగ్లో, చాలా బాగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ స్ట్రాంగ్ ఆల్రౌండర్స్ కూడా వీళ్ళ టీంలో ఉన్నారు. చూడండి, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోనిస్, అజ్మతుల్లా ఒమర్జాయి అండ్ వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా దాచాం చాలామంది ఉన్నారు. మార్కో జెన్సన్ ఉన్నాడు. సో ఇలాంటి అంటే బ్యాకప్ ఆల్రౌండర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్ ఈ సంవత్సరం చాలా గట్టిగా కనిపిస్తుంది ఆల్రౌండర్స్ రూపంలో. ఇక నెక్స్ట్ చూసాము అంటే స్ట్రాంగ్ పేస్ అటాక్ కూడా వీళ్ళకు ఉందన్నమాట. హర్షదీప్ సింగ్, మార్కో జెన్సన్, లాకీ ఫెర్గ్యూసన్, యష్ ఠాకూర్. సో కొన్నిసార్లు పేపర్ పైన టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది మన కళ్ళకు బాగా కనిపిస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ స్క్వాడ్ని చూస్తున్నాం, ప్లేయింగ్ 11ని కాదు. స్క్వాడ్ పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్ పేస్ అటాక్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రకారం చూసుకున్నాము అంటే వీళ్ళ బ్యాటింగ్, ఆల్రౌండర్స్ అండ్ బౌలింగ్ అంటే 3 విభాగాల్లో కూడా వీళ్ళ టీం స్ట్రాంగ్గా ఉందని మనకు క్లియర్గా అర్థమవుతోంది పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్లో. మరి పంజాబ్ కింగ్స్ వీక్నెస్ ఏంటి? సో ఫస్ట్ నుంచి చెప్పాను, ప్లేయింగ్ 11 కూడా చెప్పాను నేను. ఓపెనింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రబ్ సిమ్రాన్ సింగ్తో కలిసి మార్కస్ స్టోనిస్ ఓపెనింగ్ చేస్తారని మీరు అంటున్నారు. సో మార్కస్ స్టోనిస్ ఓపెనింగ్ చేయడం రాంగ్ ఏమో నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఆడుకుంటే ఏంటి పరిస్థితి? సరే బిగ్ బ్యాష్లో ఆడతారని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తారేమో. బిగ్ బ్యాష్ వేరు, ఐపీఎల్ వేరు. అంటే ఎందుకంటే ఐపీఎల్తో ఏ లీగు పోటీ కాదనమాట. ఇక్కడ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఆడతానమాట ప్రతి కంట్రీ నుంచి వచ్చి. అక్కడ అందరూ మిస్ అవుతూ ఉంటారు. సో మనం వేరే లీగ్స్ని ఏది కూడా ఐపీఎల్తో కంపేర్ చేయకూడదు. బాగా ఆడితే నో ప్రాబ్లం, బట్ ఈ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి అది వీక్నెస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అదొక ప్రాబ్లం ఉంది. ఇక ఓవర్సీస్ ప్లేయర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వడం. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇక్కడ. ఆల్రౌండర్స్ అవ్వచ్చు, మిడిల్ ఆర్డర్లో అవ్వచ్చు, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోనిస్, అజ్మతుల్లా ఒమర్జాయి, మార్కో జెన్సన్, సో ఇంతమంది ఇంకా బ్యాకప్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఓవర్సీస్ ప్లేయర్సే. వీళ్ళపైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది ఈ టీం. అంటే ఇండియన్ ప్లేయర్స్ అన్న వాళ్ళు మనకు తక్కువగా కనిపిస్తున్నారు ఈ ప్లేయింగ్ 11లో కాదు, ఈ స్క్వాడ్లో. ప్లేయింగ్ 11లోకి ఆటోమేటిక్గా ఇండియన్స్ వచ్చేస్తారు. సో అదనమాట. సో ఇది అంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు అనమాట, ఏంటి డిపెండ్ అయితే తప్పేంటి అని చెప్పి. సో ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరు ఓవర్సీస్ ప్లేయర్స్ ఆ రోజు టైంకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు అనుకుందాం, ఒకరికి జ్వరం వచ్చింది, ఒకరికి కాలు నొప్పి వచ్చింది. సో అప్పుడు వాళ్ళకు బ్యాకప్గా ఎవరు ఉండాలి? ఓవర్సీస్ అంటే ఆ వీళ్ళంత స్ట్రాంగ్గా బ్యాకప్గా ఓవర్సీస్ వాళ్ళైనా ఉండాలి, లేదా వాళ్ళు కాకుంటే ఇండియన్స్తో అన్నా వద్దాం అనుకుంటే ఇండియన్స్ అయినా ఉండాలి. సో ఆ ప్రాబ్లం వస్తుంది ఎక్కువగా డిపెండ్ అయినప్పుడు అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొకటి, నో బ్యాకప్ స్పిన్నర్స్ అనమాట. సో మీరు చూసుకున్నారంటే వీళ్ళ టీంలో స్పిన్నర్స్ ఎవరు? యుజ్వేంద్ర చాహల్ మెయిన్ స్పిన్నర్, వికెట్ టేకింగ్ బౌలర్, టెన్షన్ పడాల్సిన పనే లేదు. హర్ప్రీత్ బ్రార్ సపోర్టింగ్ స్పిన్నర్. ఆ తర్వాత అంటే ఫిట్నెస్ ఇష్యూస్ రావా, ఎందుకు వస్తాయి స్పిన్నర్స్కి రావని మీరు అన్న క్వశ్చన్ చేయొచ్చు. మనం మాట్లాడుతుంది స్క్వాడ్ గురించి, ప్లేయింగ్ 11 గురించి కాదు. సో కాబట్టి ఇక్కడ కొన్ని ఇష్యూస్ వస్తాయన్నమాట. కాబట్టి అలా చూసుకున్నప్పుడు ప్రాపర్ బ్యాకప్ స్పిన్నర్స్ ఒకటి కనిపించట్లేదు. మెయిన్ స్పిన్నర్స్ని కరెక్ట్గా అయితే పెట్టుకున్నారు. ఇది పంజాబ్ కింగ్స్ యొక్క టోటల్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఇప్పుడు నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. వావ్, టీ షర్ట్ కూడా మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్. సో చూద్దాం ఏమవుతుందో. సో వీళ్ళ స్ట్రెంగ్త్, వీళ్ళ బ్యాటర్స్, వీళ్ళ స్క్వాడ్ చూసామంటే వికెట్ కీపర్స్ చాలా క్వాలిటీగా కనిపిస్తున్నారు. ఈషన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్. సో చాలా మంచి విషయం అనమాట. సో మంచి యాక్షన్ కూడా చేశారు. మరి చూద్దాం వీళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంది. ఫస్ట్ వీళ్ళ స్ట్రెంగ్త్ చూసాము అంటే పవర్ఫుల్ బ్యాటింగ్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్, ఈషన్ కిషన్. నేను మెన్షన్ చేయని పేర్లు, సపోజ్ నితీష్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, ఇంకా చాలామంది ఉన్నారనమాట. అంటే లాస్ట్ ఇయర్ లాగే పర్ఫామ్ చేస్తే వీళ్ళ బ్యాటింగ్ లేనప్పుడు చాలా అంటే చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది వీళ్ళ బ్యాటింగ్. ఇక నెక్స్ట్ పేస్ అటాక్. సో మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్ క్వాలిటీ బౌలర్స్ అనమాట ఇద్దరు. అంటే ఒక ఓవర్ కొట్టించుకున్నా ఇంకొక ఓవర్లో కంబ్యాక్ ఇచ్చే బౌలర్స్ వీళ్ళిద్దరూ కూడా చాలా క్వాలిటీగా బౌలింగ్ చేస్తూ ఉంటారు, తక్కువ సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక తర్వాత హర్షల్ పటేల్, డెత్ ఓవర్స్. సో హర్షల్ పటేల్ పైన నాకు మంచి అభిప్రాయం ఏమీ లేదు. హర్షల్ పటేల్ ఫస్ట్ 3 ఓవర్స్ కొట్టించుకుంటాడు భయ్యా, లాస్ట్ డెత్ ఓవర్ ఉంటుంది కదా, దాంట్లో 2-3 వికెట్లు ఖచ్చితంగా తీస్తాడు. సో ఆ గ్యారంటీ ఉందంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఇక నెక్స్ట్ సిమర్జిత్ సింగ్, యంగ్ సెన్సేషను, 140 పైన స్పీడ్ ఖచ్చితంగా క్లాక్ చేస్తాడనమాట. చాలా మంచి బౌలర్, యూస్ చేసుకుంటే లైన్ అండ్ లెంత్ పడితే చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉన్న బౌలర్ అనమాట. సో పేస్ అటాక్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది
సన్ రైజర్స్ హైదరాబాద్ది. ఇక నెక్స్ట్ ఆల్ రౌండర్స్. సో చూసారంటే నితీష్ కుమార్ రెడ్డి, సో హీ కెన్ బౌల్, హీ కెన్ బ్యాట్ అండ్ హీ కెన్ బ్యాట్ ఇన్ మిడిల్ ఆర్డర్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా బాగా ఆడతాడు. ఇక అభిషేక్ శర్మ, అవసరమైతే రారా బాబు ఎప్పుడైనా ఒక ఓవర్ వేయి అంటే టకాన్ రెడీగా ఉంటాడు. ట్రావిస్ హెడ్ సేమ్, టకాన్ చెప్పి ఎప్పుడైనా ఒక ఓవర్ 2 ఓవర్లు కావాలంటే వేసేస్తాడు. అంటే ఎప్పుడైనా ఇంకో మెయిన్ బౌలర్స్ని కొడుతూ ఉంటే బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేయాలన్నప్పుడు. సో అది అభినవ్ మనోహర్, సో ఇతను కూడా. సో ఇలా బాగా ఉందన్నమాట. ఆల్రౌండర్స్ అన్న వాళ్ళు క్వాలిటీ వాళ్ళు కనిపిస్తున్నారు మనకి. టకాన్ చెప్పి ధైర్యంగా బాల్ ఇచ్చేసి 1 ఓవర్ 2 ఓవర్లు జర ధైర్యంగా వేసి వెళ్ళిపోతారు. ఆ ప్రాబ్లం అయితే లేదు ఈ టీంకి. సో ఇది ఎస్ఆర్హెచ్ వీక్నెస్ ఏంటి? సో ఇక్కడ కూడా పంజాబ్ కింగ్స్ లాగే డిపెండెన్సీ అండ్ ఓవర్సీస్ ప్లేయర్స్. వీళ్ళ కెప్టెనే ఓవర్సీస్ అండ్ వీళ్ళు రిటైన్ చేసుకునేది ట్రావిస్ హెడ్, వీళ్ళు రిటైన్ చేసుకునేది హెన్రిచ్ క్లేసన్. ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఓవర్సీస్ ప్లేయర్స్ పైన డిపెండ్ అవుతున్నారు. ఆ ఇష్యూ అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ లోయర్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఆఫ్టర్ 6. అంటే హెన్రిచ్ క్లాసన్ తర్వాత ఆ రేంజ్ హిట్టింగ్ చేసే, అంటే ఒకేలాగా ప్రతి ఒక్కరిలాగా ఎవరు హిట్టింగ్ చేయరు అనుకోండి, బట్ దాన్ని కనీసం మ్యాచ్ చేయగలిగే ప్లేయర్. ఫర్ సపోజ్ కొన్నిసార్లు మనం చూసాం ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడినప్పుడు హెన్రిచ్ క్లాసన్ ఒంటి చేత్తో మ్యాచ్ను లాక్కొని వచ్చాడు. సో అలాంటి సందర్భాల్లో హెన్రిచ్ క్లాసన్ లేకుంటే మినిమం ఒక రెస్పెక్టబుల్ టోటల్ తెచ్చే ఒక ప్లేయర్ ఎవరు? అలాంటి ప్లేయర్స్ కనిపించట్లేదు అనమాట, నమ్మే ప్లేయర్స్. బట్ ఈ ఇష్యూ అనేది మనం ఇక్కడ మాట్లాడడానికి బాగుంటుంది, ఎందుకంటే ఏమో చెప్పలేము. హెన్రిచ్ క్లాసన్ కొంచెం లేట్గా రావచ్చు, హెన్రిచ్ క్లాసన్ త్వరగా రావచ్చు. సో ఆ ప్లేయింగ్ గ్రౌండ్లో మ్యాచ్లు స్టార్ట్ అయినాక సెట్ అయ్యే ప్రాబ్లమే ఇది. బట్ స్క్వాడ్లో మనకి కనిపిస్తుంది ఈ ఇష్యూ అనేది. ఇక నెక్స్ట్ ఓవర్సీస్ ప్లేయర్స్కి ప్రాపర్ బ్యాకప్ ప్లేయర్స్ లేరు. అంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఓకే పక్కన పెట్టండి, కెప్టెన్ కాబట్టి. ట్రావిస్ హెడ్కి వీళ్ళకి బ్యాకప్ ఉన్నాడా? హెన్రిచ్ క్లాసన్కి బ్యాకప్ ఉన్నాడా? లేదు. నిజంగా అంటే వాళ్ళకు బ్యాకప్పే లేదు, వాళ్ళే బెస్ట్ వీళ్ళ టీంలో. సో ఇదొక ఇష్యూ కనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో. సో ఇదన్నమాట ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో ఈ 2 టీమ్స్లో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ నేను మీతో పంచుకున్నాను. సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి. అంటే నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అవ్వాలని ఏం లేదనమాట, నావి కూడా రాంగ్ అయి ఉండొచ్చు. సో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, నేను చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.